హలో అండి, వెల్కమ్ టు రుచికాస్ హ్యాపీ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను హెయిర్ గ్రోత్ కోసం నేను ఒక మంచి ఫుడ్ ఐటెంని చేసి చూపిస్తున్నాను. వీడియో అంతటిని స్కిప్ చేయకుండా చూసినట్లయితే చక్కగా అర్థమవుతుందండి. దీనికోసం నేను ముందుగా 1 కప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నానో ఆ కప్పుతోనే బెల్లం కూడా తీసుకుంటున్నానండి. బెల్లంని ఇలా పొడిగా చేసుకోవాలి. 1 కప్పు పప్పులకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అలాగే కొద్దిగా యాలకులు కూడా వేస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మనం పిల్లలు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలి అని అడిగినప్పుడు వెంటనే చేసి ఇవ్వచ్చు. అలాగే ఇందులో మనం యూస్ చేసే ఐటమ్స్ వల్ల హెయిర్ గ్రోత్ ఇంకా హెల్తీగా కూడా ఉంటుందండి. చూసారా, ఇందులో చూపిస్తున్నట్లు చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలండి. నేను మళ్ళీ మిక్సీకి వేస్తున్నాను. ఇప్పుడు ఇది చక్కగా మెత్తగా అయిపోయిందండి పౌడరు. ఇప్పుడు నేను దీనికి పోపు పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి తీసుకుంటున్నానండి నేను. చూసారా, ఇలా నెయ్యి వేసుకొని ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బాదం పలుకులు ఇంకా జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ బాదం పలుకులు మాత్రమే వేసుకుంటున్నాను. ఇవి బాగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా తురిమినటువంటి కొబ్బరిని వేసుకొని వేయించాలండి. ఇవి చక్కగా వేగాయండి. ఇప్పుడు ఇందులో కొబ్బరి వేసుకుంటున్నాను. ఇది ఎండు కొబ్బరి తురుము. ఇది కూడా లైట్గా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది హార్ట్కి కూడా చాలా మంచిదండి. చూసారా, ఇందులో చూపిస్తున్నట్లు బాగా ఎర్రగా అయిన తర్వాత ఇందులో నేను ఒక చిన్న కప్పు అవిసె గింజల పొడి వేసుకుంటున్నానండి. అవిసె గింజలు నేను ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. చూసారా, ఇది అవిసె గింజల పొడి అండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మనం హెయిర్ గ్రోత్కి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది హార్ట్ అటాక్స్ రాకుండా కూడా బాగా ఉపయోగపడుతుందండి. అవిసె గింజల్ని మనం డైలీ కొద్ది మోతాదులో తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటామండి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పప్పుల పొడి ఉంది కదా, దాన్ని వేసి కొద్దిగా కలుపుకుంటున్నాను. మంటని ఆఫ్ చేశానండి నేను. ఆఫ్ చేసి ఆ నెయ్యి మిశ్రమం ఉంది కదా, దాన్నంతా పప్పులకి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మనం ఫ్లాక్స్ సీడ్స్ని మనం పిల్లలకి పెట్టామంటే అస్సలు తినరు. ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకి హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది. మనం వాటిని హెల్తీగా తినిపించినట్లు కూడా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.